వార్తలకు తిరిగి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ప్రాంతాల్లోని గిరిబిడ్డలకు ఆది నుంచి చదువులో గట్టి పునాది వేసే లక్ష్యంతో ఉద్దీపకం పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద నిష్ణాతులైన ఉపాధ్యాయులతో అర్థమయ్యే రీతిలో బొమ్మలతో కూడిన పుస్తకాలను ముద్రించి ఐటీడీఏ ద్వారా గిరిజన విద్యాలయాలకు అందించారు. దీంతో పాటు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను చూసి చదవటమే కాకుండా ఆటపాటలతో విద్యను అభ్యసించేలా గిరిజన పాఠశాలలోని ఉపాధ్యాయులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. గిరిజన చిన్నారులకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధించేలా ఉద్దీపకం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 23 మండలాల్లో ఏర్పాటు చేసిన ఉద్దీపనం కార్యక్రమంలో విద్యార్థులు సులువుగా నేర్చుకునేలా బోధనా పద్ధతుల వర్క్షాప్ను భద్రాచలం గిరిజన భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాప్ ఎగ్జిబిషన్ను ఐటీడీఏ పీఓ రాహుల్ ప్రారంభించారు. దీనిలో వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తెలుగు, గణితం, ఇంగ్లీష్ విభాగాల్లో గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన సులువైన బోధన పద్ధతులపై తయారు చేసిన ప్రాజెక్టు వర్క్ను ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఉత్తమ ప్రెజెంటేషన్ ఎంపిక చేసి ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల్లో బోధనా అంశంగా ప్రవేశపెట్టనున్నట్టు తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం మాకు 228 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో 5,000 నుంచి 6,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. సో వాళ్ళలో గుణాత్మక విద్యను పెంచాలి, వాళ్ళకు నేర్చుకునేది ఏదో చాలా క్వాలిటీగా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మేము పోయిన సంవత్సరం ఉద్దీపకం అనే పుస్తకాన్ని తీసుకొని వచ్చాము. లాస్ట్ ఇయర్ 3rd, 4th, 5th వాళ్ళకు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే తీసుకొచ్చాము. సో పిల్లల పర్ఫార్మెన్స్ 100 days యాక్షన్ ప్లాన్ చేసి అసెస్మెంట్ చేస్తే 92% వరకు పిల్లలు బేసిక్ మ్యాథ్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోగలిగినారు. సో వాళ్ళు ఈ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకు విజువల్ రిప్రజెంటేషన్ ఉంటే చూస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఉద్దీపకం పుస్తకం పైనే మేము టీఎల్ఎం మేలాస్ మాకు ఖమ్మం డివిజన్ ఒకటి, ఇల్లెందు డివిజన్, భద్రాచలం డివిజన్, దమ్మపేట డివిజన్ వారీగా నిర్వహించి సెలెక్ట్ చేసిన వాటిని అన్ని ఈరోజు భద్రాచలం ఐటీడీఏలో మెగా మేళా లాగా చేస్తున్నాము.